భగవద్గీత షోడశోऽధ్యాయः దైవాసురసంపద్విభాగయోగः 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగం. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యయస్థితిః దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్యం మాధవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. శ్రీ భగవానుడు చెప్పెను, అర్జున, సత్వగుణ విశిష్టిత, జ్ఞానయోగ నిష్ఠ, నిర్భయత్వము, దానము, ఇంద్రియ నిగ్రహము, భగవతారాధన, స్వాధ్యాయము, తపస్సు, రుజుత్వము, అహింస, సత్యము, కోపము లేకుండుట, స్వార్థత్యాగము, శమము, ఉపరతి వలన కలుగు చిత్తశాంతి, పరుల దోషములెంచు నీచగుణము లేకుండుట, భూతదయ, విషయలంపటత్వము లేకుండుట, మృదుత్వము, అణుకువ, చిత్త చాంచల్యము లేకుండుట, తేజస్సు, క్షమ, ధైర్యము, బాహ్యాంతర్గిత పారిశుద్ధ్యము, ద్రోహము లేకుండుట, దురభిమానము లేకుండుట, ఈ సుగుణములు దైవీ సంపదతో పుట్టిన వారికి సహజమునుగానే కలుగును. దంభోదర్శోభిమానచ్చ క్రోధః పౌరుషస్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ, అజ్ఞానము, ఆడంబరము, పొగరబోతుతనము, గర్వము, కోపము, పశుసదనము, ఈ గుణములు ఆసురీ సంపదలో పుట్టిన వారికి స్వాభావికములు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మాసు సత్సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ సంపద గల సుగుణములు మోక్షమునకు, ఆసురీ సంపద గల వారి దుర్గుణములు బంధకత్వమునకు హేతువులని చెప్పబడినవి. అర్జున, నీవు దైవీ సంపదలో పుట్టితివి కాన చింతింప పనిలేదు. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్తాః ఆసురం పార్థ మే శృణు. పార్థ, ఈ లోకమందు మానవ దృష్టిలో 2 జాతుల వారు మాత్రమే కలరు. దైవీ సంపద గలవారు, ఆసురీ సంపద గలవారు. దైవీ సంపద గూర్చి ఇదివరకే సవిస్తరముగా చెప్పబడినది. ఇక ఆసురీ సంపదను గూర్చి వివరింతును, వినుము. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచరః న సత్యం తేషు విద్యతే. ఆసురీ సంపదలోని వారు ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని 2 మార్గములు ఉన్నట్లే ఎరుగను. వారి యందు పారిశుద్ధ్యము గాని, మంచి నడవడి గాని, సత్యము గాని ఉండవు. ప్రవృత్తి అనగా బయటికి పోవుట, మన ఉత్పత్తి స్థానమగు పరమాత్మ నుండి ప్రపంచంలోనికి లేక సంసారములోనికి పోవుట. నివృత్తి అనగా వెనుకకు మరలుట, అనగా సంసారము నుండి మరలి ఈశ్వర పదమునకు పోవుట. అసత్యమప్రతిష్టం తే
జగదాహూరనీశ్వరం అపరస్పరసంభూతం కిమన్యత్ కామహైతుకం. వారు ఈ జగత్తు మిథ్యయను, దాని ఆధార వస్తువు గాని సృష్టికర్తయగు ఈశ్వరుడు గాని లేడనియు. ఈ జగద్రచన యందు కారణభావమును సున్నా అనియు, కామవాసన ప్రాబల్యము వలన స్త్రీ పురుష సంయోగము దక్క సృష్టి కన్యకారణము లేదనియు చెప్పును. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఈ దృక్పథము ఆశ్రయించి ఆత్మ లేదని భావించి ఈ అల్పబుద్ధులు ప్రపంచ వినాశమునకు మూలమగు భయంకర కృత్యములు చేయుచు క్రూర కర్ములై చరింతురు. కామమాశ్రిత్య ధూష్పూరం దంభమానమదాన్వితాః మోహాదృగ్హీత్వా సద్గ్రహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. సంతృప్తి ఎట్టిదో ఎరుగని కామము ఆశ్రయించి ఆడంబరము, గర్వము, మదము మొదలగు దుర్గుణములతో కూడి భ్రమ వలన మిథ్యా సిద్ధాంతముల అంగీకరించి అవినీతి పరులగుదురు. చింతామపరియేమాం మేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగమపరమాః ఏతావదితి నిశ్చితాః. ఆశాపాశసతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఇహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. మరణపర్యంతము హద్దులేని చింతల పాలై కామోపభోగమే జీవిత పరమార్థమనియు అంతకు మించినదేదియు లేదని నిశ్చయము గలవారై అసంఖ్యాకులగుమగు ఆశాపాశములచే కట్టుబడి కామక్రోధములకు బానిసలై కామభోగములను ప్రధాన సాధనమగు ధనమును అన్యాయముగా ఆర్జించ యత్నించురు. ఇదమధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి మే భవిష్యతి పునర్ధనం.